ఈ రౌండ్ షేప్‌కి అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఎండ్ చేస్తున్నాము అది ఏది కూడా తెలవకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చిన్న ట్రిక్‌తో మనం అడ్జస్ట్‌మెంట్ అనేది చేయొచ్చనమాట. నార్మల్‌గా మనకి పార్ట్ నెక్ ఉందనుకోండి, ఇక్కడ ఓపెన్ ఉంటది. ఉక్కు కాజా పెట్టుకుంటారు, లేదంటే డోరీస్ వేసుకుంటారు. కానీ ఈ మధ్యలో ఓపెన్ లేకుండా ఈ బోట్ నెక్ అనేది సెపరేట్‌గా, ఈ మధ్యలో పార్ట్ నెక్ గాని, లేదంటే ఏదైనా నెక్ గాని డిజైన్ అనేది సెపరేట్‌గా ఉన్నప్పుడు, మనకి ఈ మధ్యలో పురి రాకుండా పైపింగ్ ఎలా వేయాలనేది చూద్దాం. మనకు ఇదిగోండి మార్కింగ్ ఎక్కడి వరకు ఉంది, అంటే ఈ పీస్ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి ఇలా. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్‌గా బోట్ నెక్ గాని, లేదంటే డీప్ నెక్ గాని, థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్‌గా ఇదిగోండి ఈ విధంగా వేసేసుకుంటాం కదా! అయితే ఇది ఇన్విజిబుల్‌గా వేసుకుంటాం, లేదంటే నార్మల్‌గా కూడా వేసేసుకుంటాం. అయితే ఇలా బోట్ నెక్ మోడల్‌లో మనకు పైపింగ్ వేయాలి అన్నప్పుడు నెక్ పార్ట్‌కి మాత్రం ఈజీగా వేసేసుకోవచ్చు. కానీ ఇటువైపున ఏదైనా డిజైన్ పెట్టినప్పుడు ఆ డిజైన్‌కి మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేయాలనేది చూపిస్తాను. నార్మల్‌గా మనకి పార్ట్ నెక్ ఉందనుకోండి, ఇక్కడ ఓపెన్ ఉంటది. ఉక్కు కాజా పెట్టుకుంటారు, లేదంటే డోరీస్ వేసుకుంటారు. అట్లాంటప్పుడు పైపింగ్ అనేది ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ నార్మల్‌గా కుట్టేసి ఇక్కడ తిప్పేసుకుంటాం. సో, ఆ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటది. కానీ ఈ మధ్యలో ఓపెన్ లేకుండా ఈ బోట్ నెక్ అనేది సెపరేట్‌గా, ఈ మధ్యలో పార్ట్ నెక్ గాని, లేదంటే ఏదైనా నెక్ గాని డిజైన్ అనేది సెపరేట్‌గా ఉన్నప్పుడు, మనకి ఈ మధ్యలో పురి రాకుండా పైపింగ్ ఎలా వేయాలనేది చూద్దాం. అయితే చాలా వరకి కామెంట్స్‌లో అడుగుతున్నారు. ఈ మధ్య అడుగుతున్నారండి. ఈ మధ్యలో ఏదైనా డిజైన్ పెట్టినప్పుడు ఒక దగ్గర పురి వస్తుందన్న, పురి రాకుండా ఎలా కుట్టాలి అని చెప్పి. సో, దీనిపైన ఆల్రెడీ మన ఛానెల్‌లో 2, 3 వీడియోస్ ఉన్నాయండి. 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ నుంచి 2, 3 వీడియోస్ అయితే చేసిన. చాలా మందికేందంటే మన ఛానెల్‌లో వీడియో ఉంది చూడండి అని చెప్పి చెప్తున్నాను. కానీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకేందంటే ఆ వీడియో దొరకట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా నేను వీడియో మన ఛానెల్‌లో లింక్‌కి వాళ్ళకి వాట్సాప్‌లో పంపించాల్సొస్తుంది. సో, ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారైతే మీకు చూపిస్తాను క్లియర్‌గా. ఇప్పుడు ఈ బోట్ నెక్ వచ్చేసి ఇదిగోండి మనకు నార్మల్‌గా పైపింగ్ అనేది వేసేసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది ఈ పార్ట్ వరకి. నెక్స్ట్ మధ్యలో ఏదైనా డిజైన్ పెట్టినప్పుడు పురి రాకుండా ఎట్లా కుట్టాలనేది చూద్దాం. అయితే ఇప్పుడు నేను జస్ట్ రౌండ్ నెక్ అయితే పెడుతున్నానండి. సో, నార్మల్‌గా మనకిక్కడ జాయింట్ అనేది ఉంటుంది. ఓపెన్ రాదు. ఉక్కు కాజా అట్లా రాకుండా జాయింట్ ఉంటుంది కాబట్టి, ఇది కూడా ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలిపెట్టేసి, ఇప్పుడు ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది గీస్తున్నా. దీనికోసం చిన్న టిఫిన్ మూత తీసుకున్నా. మీరు ఏ షేప్ అయినా పెట్టుకోండి. ఇదే అని కాదు. బెల్ సింబల్ గాని, టెంపుల్ సింబల్ గాని ఏదైనా పెట్టేసుకోండి. బట్ ఏందంటే ఓపెన్ లేకుండా డైరెక్ట్ కంటిన్యూగా ఉన్నప్పుడు మనం పురి రాకుండా పైపింగ్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఇట్లా జస్ట్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ షేప్‌కి పైపింగ్ ఎలా వేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ మార్కింగ్ చేసుకున్న దానిపైన ఒక కుట్టు వేయాలి. బట్ ఏందంటే ఇప్పుడు దీనికి నేను పైపింగ్ ఇదంతా నెక్కుకు వేసేసిన, చుట్టూ లైనింగ్ ఒరిజినల్ కూడా జాయింటింగ్ చేసేసా కాబట్టి ఈ పీస్ ఇంకా కదలదు. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ దీనిపైననే పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నార్మల్‌గా మనం పైపింగ్ ఏ విధంగా అంటే ఇదిగోండి. ఒక 1.25 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకొని ఒక వైపున ఫోల్డింగ్ చేసి థ్రెడ్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ పైపింగ్ పీస్ ఎట్లా రెడీ చేసుకోవాలనేది కూడా మన ఛానెల్‌లో ఉంది. చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. అయితే ఇప్పుడు ఈ పీస్ ఎట్లా ఉండాలంటే లైనింగ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి. ఒరిజినల్ పై వైపునకు ఉండాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టి రౌండ్ షేప్ గాని లేదంటే ఏదైనా షేప్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం. సో, స్టిచ్చింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఏం అవసరం లేదు. ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మార్కింగ్ ఉందో మార్కింగ్ పైన థ్రెడ్ వచ్చేలాగా పెట్టేసుకోండి ఇట్లా. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టొచ్చు. మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా పెట్టేసుకోండి. నాకు ఇటువైపు నుంచి అలవాటు. అంటే 2 వైపులా కుడతాను. బట్ మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇట్లా. అయితే ఇది థ్రెడ్ అనేది మార్కింగ్ పైన ఉండాలి ఇట్లా. జాగ్రత్తగా నిదానంగా కుట్టండి. ఇప్పుడు ఇది టీ3 ఫూట్ అనమాట. నార్మల్‌గా మల్టీపర్పస్‌లో యూజ్ చేసుకోవచ్చు ఇది. సింగిల్ పాదాలు, నార్మల్ పాదం సెపరేట్ పెట్టకుండా టీ3 ఫూట్ అని ఉంటుంది. ఈ ఫూట్ పెట్టేసుకుంటే మనకు పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంతోనే వేస్తున్నా. నార్మల్ పాదంతోనే పెట్టేస్తున్నా. డబుల్ పాదంతోనే. అయితే మిషన్‌కి చిన్న సెట్టింగ్ కూడా చేసుకోవచ్చండి ఈ పాదం లేని వాళ్ళు. అది కూడా మన ఛానెల్‌లో వీడియో ఉంది చూడండి. పైపింగ్ ఫూట్ సెట్టింగ్ వేద టైలర్స్ అని కొట్టినా వస్తుంది మీకు. కరెక్ట్‌గా మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ పైన థ్రెడ్ రావాలి. ఇదేందంటే మనం స్టార్ట్ చేసుకునే దగ్గర నుంచి మళ్ళీ ఎండ్ చేసే దగ్గర ఇబ్బంది ఉంటది కొద్దిగంత. అది ఆ ట్రిక్ ఏందనేది తెలిస్తే మీకు ఈజీ అయిపోతది. సో, దీనిపైన 2 ఇయర్స్ బ్యాకే మన ఛానెల్‌లో వీడియో ఉంది చూడండి ఒకసారి.
ఇప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ చివరి వరకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎలా క్లోజ్ చేయాలి దీన్ని అని చాలా మందికి డౌట్ ఉంది. అందుకోసం ఈజీ చెప్తాను మీకు. ఇప్పుడు ఇదిగోండి మనకి ఎక్కడి వరకు రావాలి? ఇక్కడ వరకు రావాలి. ఇలా కాకుండా ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు వచ్చేలాగా ఇక్కడ వరకు పీస్ అనేది కట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకు ఇదిగోండి మార్కింగ్ ఎక్కడి వరకు ఉంది అంటే ఈ పీస్ ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి ఇలా. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుట్టు అనేది ఓపెన్ చేసుకొని థ్రెడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి మనం అప్పటికప్పుడు చేసుకుంటాం. మిషన్ పైన కుట్టేటప్పుడు చేసుకుంటాం. ముందే ఎంత ఉంది అని కొలుచుకొని పెట్టడానికి అయితే రాదు. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని థ్రెడ్ మాత్రమే సపరేట్ తీసుకోవాలి. మనకి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా, ఇదిగోండి థ్రెడ్ అనేది వీడికి రావాలి మనకు ఇలా. సో ఎక్కడ వరకు అయితే మనకు వస్తుందో అక్కడ వరకు ఉంచుకొని ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకోవాలి. థ్రెడ్ అనేది కట్ అయిపోయింది ఇక్కడ వరకు, కానీ క్లాత్ మాత్రం ఇంతే ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇది కొంచెం ఇదిగోండి ఇట్లా కొంచెం పైకి లేపండి. వీలైతే ఒక కుట్టు ఇప్పదీయండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక్క పావు ఇంచ్ అంత జస్ట్ ఇదిగోండి కొంచెం ఓపెన్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఈ క్లాత్ని ఒక పావు ఇంచ్ అంతా ఇట్లా ఫోల్డింగ్ చేయండి. దీన్ని జస్ట్ ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసుకున్న దీని కింద ఈ పీస్ని పెట్టండి. ఇట్లా అర్థమవుతుంది కదా మీకు? మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకు థ్రెడ్ కట్ చేసుకున్నాం కదా, ఒక పావు ఇంచ్ అంత క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇది ఏదైతే ఓపెన్ చేసామో దీన్ని లోపలికి పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ పీస్ మొత్తాన్ని మళ్ళీ నార్మల్గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇట్లా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఒక కొద్దిగంత దూరం ఇలా కుట్టి వదిలేసుకోండి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ వరకు దారం అనేది కట్ చేసుకుందాం. అయితే ఇప్పుడు మనకేంది ఈ మధ్యలో పీస్ అనేది కట్ చేయలేం కదా, ఇప్పుడు ఈ మధ్యలో పీస్ అనేది మనం కట్ చేసుకుంటాం. సో దీనికోసం జస్ట్ మధ్యలో ఒక దగ్గర ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఖర్చు చూడండి, మనకు ఇప్పుడు థ్రెడ్ అనేది ఇట్లా పెట్టినాం కదా, ఒక పావించ్ అంతా ఇక్కడ ఉంది క్లాత్, ఏది వైట్ కలర్ క్లాత్ ఇక్కడ వరకు ఉంది కదా, కరెక్ట్గా ఈ క్లాత్ ఎక్కడ వరకు అయితే ఉందో ఇక్కడ వరకు మనకి ఇదిగోండి ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఒరిజినల్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. అయితే ఇది వెనకాల డీప్ ఎంత ఉంది కస్టమర్ది అదంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ రౌండ్ నెక్ కానీ ఏ నెక్ కానీ మధ్యలో షేపు ఎక్కడ వరకు వస్తుందో చూసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు ఈ పైపింగ్ చూపించడం కోసం టిఫిన్ మూత పెట్టి నేను జస్ట్ రౌండ్ షేప్ డ్రా చేసిన. కస్టమర్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ అడుగుతారు కాబట్టి దాని ప్రకారంగా పెట్టుకోండి. ఇలా ఇలా పెట్టిన తర్వాత మినీ సీజర్ తీసుకోండి. ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఖచ్చితంగా పెట్టాలి. ఒక హాఫ్ ఇంచు గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఈ రౌండ్ షేప్ మొత్తానికి కట్స్ పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మొత్తం చిన్న చిన్న కట్స్ పెట్టేసిన తర్వాత కొంచెం ఈ కట్స్ కూడా ఇదిగోండి ఇట్లా దగ్గరకు వచ్చేలాగా పెట్టండి, దూరంగా వచ్చేలాగా పెట్టొద్దు. ఏంటంటే తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చుని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇట్లా నీట్గా వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇందాకలు ఏదైతే కుట్టు వేసినామో ఇదే కుట్టు పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. అంటే ఇది హెమ్మింగ్ ప్రాసెస్ అనమాట. హెమ్మింగ్ చేసే మాదిరి కూడా నేను చూపిస్తున్నాను. ఒకవేళ హెమ్మింగ్ ఏం అక్కర్లేదు డైరెక్ట్ కుట్టు వేసుకుంటాము అంటే కూడా చూపిస్తాను. ఇప్పుడు అది కూడా ఎట్లా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే సేమ్ ఇదిగోండి ఖర్చు మాత్రమే, ఖర్చు అంత క్లాత్ క్లోజ్ అయ్యేలాగా ఈ ఎక్స్ట్రా వైట్ కలర్ క్లాత్ ఉంది దీన్ని ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి. చాలామంది రీసెంట్గా మనం ఐరన్ బాక్స్ చూసిరు కదండి వీడియోలో, ఐరన్ బాక్స్ ఎక్కడ దొరుకుతుందన్న దాని కాస్ట్ ఎంత ఉంటుంది అని అడిగిరండి. సో ఐరన్ బాక్స్ నా దగ్గర ఉన్న ఐరన్ బాక్స్ లింక్ అయితే ఇక్కడ మీకు కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ప్రోడక్ట్స్ లింకుల్లో ఇస్తాను. మీరు ఒకసారి చూడండి. నాకైతే ఇది 2500 ఏమో పడిందండి ఐరన్ బాక్స్. సో మీకు కూడా ఒకసారి లింక్ అయితే ఇస్తాను చూడండి. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం మంచిగా ఉంటుంది, మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే టైలర్ షాప్స్ కానీ అట్లా రన్ చేసే వాళ్ళు తీసుకోండి. ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఏం అక్కర్లేదు, డబ్బులు వేస్ట్ అవుతాయి అంతా. ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా ఈ క్లాత్ అంతా ఫోల్డ్ అయ్యేలాగా లోపలికి ఇదిగోండి ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా అసలు ఎంత నీట్గా వచ్చిందో. అంటే మనము టిఫిన్ మూత పెట్టేసుకొని ఏ విధంగా అయితే రౌండ్ తీసుకున్నామో అదే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ క్లాత్ ఏదైతే ఉందో క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దీనిపైనుంచి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని లోపల హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇంకా మాకు ఐరన్ హెమ్మింగ్ అవంతా ఏమో అవసరం లేదు, డైరెక్ట్ కుట్టు వేస్తాను అంటే ఇదిగోండి ఇప్పుడు దీనిపైన కుట్టు వేసినాం, మీకు కనిపిస్తుంది కదా
ఈ ఎడ్జ్ పై నుంచి మొత్తం ఒక పావించు గ్యాప్ వచ్చేలాగా కుట్టు వేసేసిన. అట్లా కావాలి అనుకుంటే దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేయొచ్చు. కుట్టు వేసే కంటే ముందు ఇదిగోండి ఈ విధంగా ఒకసారి రబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రౌండ్ నెక్ అనేది మీకు లేచినట్టుగా, వంకరలొచ్చినట్టుగా రావద్దు. పర్ఫెక్ట్‌గా నీట్‌గా అణిగినట్టుగా రావాలి. అందుకోసం ఒకసారి రబ్ చేసుకోండి దీన్ని. ఇంకోటేందంటే ఒకసారి ఐరన్ చేసుకున్న ఇంకా బెటర్. లైట్ ఐరన్ పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే మీకు దీనిపై నుంచి డైరెక్ట్ కుట్టు వేసేసుకోవచ్చు. ఇంకా ఈ మధ్యలో వీపు భాగం దగ్గర అట్లా ఎక్కినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా. ఇలా నీట్‌గా వస్తది. మనం క్రాస్ పీస్‌తోని పైపింగ్ రెడీ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగోండి ఇట్లా. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పావించు గ్యాప్ వచ్చేలాగా చూసుకొని నీట్‌గా రౌండ్ కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు దీనికేందంటే నేను హెమ్మింగ్ చేస్తాను. అయితే ఐరన్ చేస్తాను ఇప్పుడు దీనిపైన. అయితే ఐరన్ మాత్రం కొంచెం లైట్ ఐరన్ పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతది. అయితే ఇక్కడ చూడండి ఓపెన్ లేదు ఇక్కడ హుక్కు, కాజా, డోరీలు అట్లా వేయడానికి లేదు. ఇదిగోండి ఇక్కడ నార్మల్‌గానే ఉంటుంది. ఈ రౌండ్ షేప్ మాత్రం నేనిప్పుడు జస్ట్ రౌండ్ షేప్ తీసుకున్నా. మీరు ఏ నెక్ తీసుకున్నా గూడా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఎండ్ చేసే దగ్గర వరకొచ్చేసరికి చిన్న ట్రిక్ మాత్రమే. ఒక్కసారి చిన్నగా జాగ్రత్తగా చూసుకొని ఆ చిన్న ట్రిక్ యూజ్ చేసినామంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఎక్కడ ఎండ్ చేసాము అనేది గూడా క్లియర్‌గా కనిపించదసలు ఎవరు గూడా. అంత నీట్‌గా అనేది ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా ఒక చిన్న క్వెషన్ అయితే ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఈ పార్ట్ నెక్ ఉంది. పార్ట్ నెక్‌కి పైపింగ్ అయితే వేసాం. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అనేది ఒక్కసారి మీరు జూమ్ చేసి అయినా సరే ఫైండ్ ఔట్ చేసి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అనేది ఒకసారి కామెంట్ చేయండి. చూద్దాము ఎంతమంది గుర్తుపడతారో. అయితే ఏందంటే ఈ పార్ట్ నెక్ అనేది పైన బోట్ నెక్‌తో సంబంధం లేకుండా, ఈ బోట్ నెక్, పార్ట్ నెక్ విడివిడిగా ఉన్నప్పుడు ఈ పైపింగ్ వేసేటప్పుడు ఒక దగ్గర పురిలాగా వస్తుంది అని చెప్పి చాలా వరకు అడిగిర్రు. అయితే ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి, ఈ రౌండ్ షేప్‌కి అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఎండ్ చేస్తున్నాము అది ఏది కూడా తెలవకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చిన్న ట్రిక్‌తో మనం అడ్జస్ట్‌మెంట్ అనేది చేయొచ్చనమాట. అయితే ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సొల్యూషన్ అయితే దొరికిందని అనుకుంటున్నానండి. అయితే ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న టిప్పు మీకు యూజ్ అవుతది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీకు తెలిసిన టైలరింగ్ చేసే ఫ్రెండ్స్‌కి ఈ ఈ ప్రాబ్లమ్ కూడా వాళ్ళకి కూడా వచ్చుంటది. ఒక దగ్గర ఏం చేస్తారంటే లోపలికి మడిచిపెట్టి కుట్టేస్తారు. అది తెలుస్తది క్లియర్‌గా ఇక్కడ మడిచిపెట్టిర్రు అని చెప్పి. సో, అట్లా మడిచిపెట్టకుండా చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ వాళ్ళకి కూడా యూజ్ అవుతది కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకోండి. అదే విధంగా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో చాలా వస్తా ఉంటాయండి. సో, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌ని ఆల్ సింబల్‌లో పెట్టుకొని వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మొబైల్‌కి చూసుకోవచ్చనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.